దేశంలో ప్రస్తుతం యువత ఎక్కువగా పాశ్చాత్య పోకడలకు పోతుంది. కట్టుకునే బట్టల నుంచి జీవన విధానం వరకు ఎన్నో మార్పులు వచ్చాయి. యువకులు వివాహ వ్యవస్థపైనే అసలు ఆసక్తి చూపించడం లేదు. చాలా వరకు లివింగ్ సహజీవనంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ బంధంతో తమకు నచ్చిన వారితో నచ్చినట్టు ఉండొచ్చు. అందుకే తల్లిదండ్రుల అభిప్రాయాలు సైతం లెక్క చేయకుండా డేటింగ్ ట్రెండ్ని అనుసరిస్తున్నారు. ఇక ఈ కల్చర్ వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయని అంటున్నారు. మన భారతదేశ సంస్కృతి దెబ్బతింటుందన్న ఉద్దేశంతో యువతలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం సహజీవనంపై కీలక నిబంధనలు తీసుకొచ్చింది. ఇటీవల సహజీవనం చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకునేవారు, కాలేజ్ స్టూడెంట్స్, తల్లిదండ్రులకు దూరంగా ఉండేవారు తమకు నచ్చిన వాళ్లతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉంటున్న వారి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఎన్నో వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే సహజీవన విధానంపై ఉత్తరాఖండ్ కొన్ని కీలక నిబంధనలు తీసుకొచ్చింది. మంగళవారం యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును అసెంబ్లీలో పుష్కర్ సింగ్ ధామ్ సర్కార్ ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారత్లో ఈ బిల్లు ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా రికార్డుకెక్కింది. ఈ బిల్లును చట్టంగా మార్చే పనిలో పడింది. ఈ బిల్లులో కీలక అంశాలను పొందుపరిచారు. బిల్లు ప్రకారం అయితే ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారో, సహజీవనం చేయాలని యోచనలో ఉన్నారో వాళ్ళు తమ రిలేషన్ని జిల్లా అధికారుల వద్ద తప్పకుండా రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సహజీవనం చేయాలనుకునే వారి వయస్సు 21 ఏళ్ల కన్నా తక్కువ ఉంటే వారి బంధానికి తల్లిదండ్రుల అనుమతి తప్పకుండా ఉండాలి. ఈ నిబంధనలు పాటించని యెడల తీవ్ర పరిణామాలు తప్పవని బిల్లు హెచ్చరిస్తోంది. నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తే 6 నెలలు జైలు శిక్ష లేదా 25,000 రూపాయలు జరిమానా కట్టాలి. కొన్ని సందర్భాల్లో 2 శిక్షలు కూడా అమలయ్యే అవకాశం ఉంటుందని యూసీసీ బిల్లులో పేర్కొన్నారు. ఇలా రిజిస్టర్ చేసుకోవడం వల్ల భద్రత ఉంటుందని, సహజీవనంలో మనస్పర్ధలు వస్తే పార్ట్నర్ నుంచి విడిపోతే గనుక తనకు అన్యాయం జరిగినట్టు భావిస్తే సదరు మహిళలు కోర్టును ఆశ్రయించవచ్చు. భరణం క్లెయిమ్ చేయడానికి కూడా అర్హత ఉంటుంది. ఈ జంటకు కనుక పిల్లలు పుడితే చట్టబద్ధంగా పరిగణించబడతారు అని బిల్లులో పేర్కొంది.